గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా మంచితనానికి రోజులు లేవేమో. సహాయం చేయడానికి కాస్త కనికరిస్తే చాలు, మట్టు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో జరిగినటువంటి సింహాచలం అనే వృద్ధురాలి హత్య కేసు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే ఒంటరి మహిళ, సింహాచలం అంటే పక్కింటి వారితో గాని ఎదురింటి వారితో గాని ఎవరితో కూడా తగాదాలు లేవు. అయినప్పటికీ అక్కడ హత్య చేయబడిందంటే అసలు ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, దీనంతటికి కూడా పోలీసులు అయితే మాత్రం ఈ కేసును ఛేదించారు. సో ఈశ్వర్రావు అనే వ్యక్తి మార్చి 20వ తారీఖున వర్షానికి బయట తడిసిపోతున్నానమ్మా, కాస్త నీ వాకిట్లో నించుంటానంటూ ప్రాధేయపడ్డాడు. సరేలే నాయన, కొడుకు వయసంటోడివి, బయట వర్షంలో తడిసిపోతున్నావు, పోన్లీ లోపలికి రా అని కనికరించింది. నిజంగా ఆ కనికరించడమేమో ఆమె పాలిటి శాపమైందేమో ఆ కనికారం కూడా. సో వర్షంలో తడుస్తున్నటువంటి ఈశ్వర్రావు లోపలికి వచ్చాడు. లోపలంతా కూడా చెక్ చేశాడు, అక్కడ ఎవ్వరూ లేరు. సరే, నేను కానిచ్చేయాల్సినటువంటి పనికి సరైన సమయం దొరికిందని పక్కగా స్కెచ్ వేసుకున్నాడు. అమ్మ ఎంతమంది పిల్లలు అంటూ మాటామంతి కలిపాడు. ఒక్కడనే నాయన ఉంటున్నానంటూ కూడా ఆమె జవాబిచ్చింది. సరే ఇంకేముంది, మొత్తానికి అంతా కూడా సక్సెస్ అయ్యేటట్టుందని మహిళ మెడలో ఉన్నటువంటి 11 గ్రాములు అంటే తులం బంగారంపై కన్నేశాడు. ఆ తులం బంగారాన్ని దోచుకోవడం కోసం నెమ్మదిగా లోపలికి లాక్కు వెళ్ళి ఒక్కసారిగా ఆమె పైన దాడి చేశాడు. ఆ పెనుగులాట్లో ఆమెను చంపేసి ఏమీ తెలియనట్టు తను ఏ బండి మీద అయితే వచ్చాడో ఆ ద్విచక్ర వాహనం మీద పరారైపోయాడు. సో ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులు చూసిన తర్వాత సింహాచలం ఆ విగత జీవిగా పడి ఉన్న పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పక్కింటి వారితో గాని ఎదురింటి వారితో గాని ఎవరితో కూడా తగాదాలు లేవు, అసలు ఎందుకు బంగారం గురించి చంపారా లేదా ఇంకితరత్ర కారణాలు ఉన్నాయనంటూ పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా అయితే మాత్రం కేసు నమోదు చేశారు. తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఒక ద్విచక్ర వాహనం పైన వచ్చినటువంటి ఈశ్వర్రావు అనే వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడినట్లయితే మాత్రం తెలిసింది. సో ఈశ్వర్రావుకి అంటే జల్సాలకి అలవాటు పడ్డ ఈశ్వర్రావు ఈజీ మనీని ఎర్న్ చేయడానికి, అదే విధంగా బెట్టింగ్లు అప్పులు అన్ని కూడా అయ్యగారికి ఎక్కువగా ఉన్నాయి. సో ఎలా అయినా సరే ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే బంగారం వేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర బంగారం దోచేయడం, ఇది ఒక హాబీగా తనైతే ఈ వృత్తిని ఎంచుకున్నాడు. సో అందులో భాగంగానే ఆ మహిళను కూడా బంగారాన్ని అంటే తులం బంగారాన్ని దోచేసుకొని ఆమెను హత్య చేసి ఏమీ తెలియనట్టు పరారయ్యాడు. అయితే ఈ కేసును సవాల్గా తీసుకున్నటువంటి పార్వతీపురం పోలీసులు అయితే మాత్రం ఈ సంచలన విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. సో చంపింది ఈశ్వర్రావు అని కూడా మీడియా సమావేశంగా అయితే తెలిపారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు కూడా తెలుపుతున్నారు, చూద్దాం. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, 20వ తేదీన మక్కువ మండలం మేలపువలస గ్రామం సంబంధించిన 67 ఏళ్ల మహిళ మేలపు సింహాచలం అనే ఆవిడ ఫోటోలో చూపించిన మహిళ అనుమానాస్పద మృతి చెంది మనకి రిపోర్ట్ రావడం జరిగింది. ఆవిడ ఒంటరిగా నివసిస్తుంటుంది ఆ ఊర్లో. అంటే భర్త చనిపోయాడు, పిల్లలంతా కూడా వేరే చోట ఉంటారు. అయితే ఇనీషియల్గా ఆమె శరీరంపై కానీ ఎటువంటి గాయాలు లేకపోవడం, కేవలం అంటే ముక్కులో నుంచి న్యాచురల్ డెత్లో రక్తం వచ్చినట్టు, ముక్కులో నుంచి రక్తం ఒకటి తప్ప వేరే శరీరంలో ఎటువంటి గాయాలు లేకపోవడము, పైపెచ్చు ఆభరణాలన్నీ కూడా అంటే ఆవిడ ముక్కు కమ్మలు కానీ చెవి కమ్మలు కానీ అవన్నీ కూడా అలాగే ఉండడము, గాజులు ఉంగరాలు అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండడంతో కొద్దిగా అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడం జరిగింది. అయినా కూడా అన్ని యాంగిల్స్లో పరిశీలిస్తుంటే కొంచెం డౌట్గా ఒక బైక్ ఇంటి బయట కొంతమంది సాక్షులు చూసినట్టు చెప్పడం,
తర్వాత ఆవిడ యొక్క మేనల్లుడు అతను నెక్స్ట్ డే నుంచి కనపడకుండా తిరుగుతుండడం, ఇవన్నీ కొన్ని అనుమానాలకు తావించి అతన్ని పట్టుకోవడానికి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో. సో ముందు అతను పట్టుకుంటే ఏమన్నా తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ లోపల డీటెయిల్గా పిఎంఈ చేయాలనే ఉద్దేశంతో టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో లోపల కూడా ఎటువంటి బాడీలో ఇంజురీస్ లేవు, బట్ కొద్దిగా స్మాదరింగ్ చేయడం, గొంతులోకి స్మాదరింగ్ చేయడం వల్ల చనిపోయిందనే ఒక ఒపీనియన్ డీటెయిల్గా స్టడీ చేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆల్టరేషన్ చేసుకొని ఇతని కోసం గాలింపు చేస్తుండగా ఎదుగుతున్నారని తెలిసి ఇతను సాలూరు ప్రాంతంలో ఉండగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. తన పేరు చొంగలి ఈశ్వరరావు, 44 ఏళ్ళు. వరుసకు మేనల్లుడు అవుతాడు ఈ ముద్రాలకి. ఇతను అక్కడే ఆ ఊర్లోనే ఇతను కూడా ఉంటాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు, కానీ మద్యం సేవించి మద్యానికి అలవాటు, ఈ మట్కా, ఈ జూదంకు, గుట్కాకు అలవాటు, ఇలా కొంచెం జూదంలో డబ్బులు పోట్టుకోవడము, అప్పులు కొద్దిగా ఉండడము. సో ఈ విధంగా ఉంటూ ఈవిడ కొద్దిగా ఒంటరిగా నివసిస్తూ మరి ఆ రోజు కొద్దిగా తాగి ప్లస్ ఈవిడ ఒంటరిగా ఉండి ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఆవిడ సుమారుగా 8 ప్రాంతంలో ఆవిడ ఇంట్లోకి వెళ్ళి మంచం మీద కూర్చోన్నప్పుడు ఆవిడ ముక్కు నొక్కి గొంతు పట్టేసి అలాగే మంచం మీద పడబెట్టి ఆవిడని హత్య చేయడం జరుగుతుంది. దెన్ ఆవిడ మెడలో ఉన్న గొలుసు ఒకటి మిస్ అయిందని ముందు మనం గమనించడం జరిగింది. ఆ గొలుసుని తీసుకొని ఆ రోజు నైట్ వెళ్ళిపోయి సాలూరులో కొద్దిగా తాకట్టు పెట్టి కొద్దిగా వేరే బంగారం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అంటే మార్నింగ్ వేరే పాలేసే ఆమె చూస్తుంది అన్నమాట. ఇట్లా ఈవిడ చనిపోయిందని తెలిసి న్యూస్ అంతా బయటకు వస్తుంది. ఇతనే స్వయంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు చేసి ఇట్లా చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఆ శవం దగ్గర అందరూ చూస్తుండగా ఇతను కూడా కొద్దిసేపు అక్కడ ఉండి మెల్లిగా అనుమానిస్తారు, కొద్దిగా తెలుసుకుంటారనే భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ ఒరిస్సా ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇతను తిరుగుతున్నాడు. మేము వారం రోజుల నుంచి కూడా ఇతన్ని బృందాలు ఏర్పడి ఇతని కోసం గాలిస్తున్నాం. తర్వాత ఇది మా మర్డర్ కేసు కింద కన్వర్ట్ అయ్యి ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ఇతను కాంటాక్ట్ లెక్క రావాలని చూస్తున్న క్రమంలో ఇతన్ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి గొలుసు కూడా రికవరీ చేయడం జరిగింది. సో దీన్ని ముందు నుంచి కూడా అది అనుమానాస్పద వృద్ధిగా అనేది క్యాజువల్గా తీసుకోకుండా క్లోజ్గా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈ బృందాలు కూడా ఇతని కోసం 3 ఎస్ఐలు టీమ్స్ ఆధ్వర్యంలో సిఐ గారు కంటిన్యూగా పర్సూ చేస్తూ ఇతన్ని పట్టుకొని ఈ గోల్డ్ కూడా కొంత సాలూరు, కొంత ఒరిస్సాలో తాకట్టు పెట్టామంతా కూడా రికవరీ చేసి పట్టుకొని ఇవాళ రిమాండ్ అరెస్ట్ చూపిస్తున్నాం. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కన్విక్షన్ అయ్యే విధంగా ఇన్షూర్ చేసుకుంటాం. ఈ కేసుని ఛేదించినందుకు ఎంటైర్ సిఐ అండ్ టీమ్స్, ఎస్ఐ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే క్లూస్ టీమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ డిటెక్షన్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా కొద్దిగా క్లూస్ ఇవ్వడం జరిగింది. సో అన్ని బృందాలకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.